నడవక పాపులు మార్గములో అస్సల నిలబడొద్దు. దుష్టుల ఆలోచన చొప్పున నడవద్దు. దుష్టుడు ఒక ఆలోచన ఇస్తాడు, అడు భలే మోసం చేస్తాడు. నీకు మీ ఆవిడ కంటే ఏమా ఉంది అది అని చెబుతాడాడు. ఏయ్ అబ్బాయి వినో, అవకాశం వచ్చింది చూడు అంటాడు సాతానుగాడు. పడ్డావో బిడ్డ పైకి లేవో. మీ ఆయన కంటే యమ ఉన్నాడు చూడు. ముసలోడైతేనేమి డబ్బులున్నాయి. ఏమనుకోమాకండి, ముసలోడైతేనే సెటిల్ అయిపోయి ఉన్నాడు, డబ్బులున్నాయి. వాళ్ళ ఆవిడ చచ్చిపోయిందంట, వాళ్ళ కొడుకులు వాళ్ళు ఏరేయారంట, ఆయనకు 2 ఎకరాల పొలం ఉందంట. ఏసేయి ఈ పాస్టర్ గారికి ఎలాంటి మాటలు వస్తాయి అనుకుంటున్నారా? ఎంత దురాశ దుఃఖమునకు చేయటన్నారు. దురాశ దుఃఖమునకు చేయటం. పరాయి వాని యొక్క సొమ్ముని ఎట్టి పరిస్థితుల్లో ఆశపడకు, అది పగబట్టి కాటేస్తుంది. కష్టపడి నీతి కలిగి బ్రతుకు. గంజిదాగో, దేవుడు నిన్ను ఆ గంజిలో నుండి పైకి లేపి, నేనొకప్పుడు గంజి తాగేదాన్ని, ఇప్పుడు 100 మందికి భోజనం పెట్టే స్థితినిచ్చాడని నువ్వే చెబుతావు సాక్ష్యం తర్వాత. క్షణిక ఆవేశం, క్షణిక సుఖభోగం, అది కొన్ని నిమిషాలుండే నీచమైన సుఖం కొరకు నీ నీతిని అమ్ముకోవద్దు, నీ పరిశుద్ధతను అమ్ముకోవద్దు, నీ దేవుని బజారు పాలు చెయ్యొద్దు, నీ దేవుని నామం అవమానపరచొద్దు, దుష్టుల ఆలోచన అస్సలు తీసుకోవద్దు, పాపుల మార్గములు అస్సలు నిలబడద్దు. హల్లెలూయా. వాళ్ళతో కలిసి నిలబడద్దు. ఏమంటావు? స్తోత్రం చెప్పగలరా?